అద్భుతమైనటువంటి ఆత్మవిజ్ఞానాన్ని ఇచ్చినటువంటి పిరమిడ్ వ్యవస్థాపకులు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ పాదపద్మములకు నమస్కారం చేస్తూ మాకు తెలిసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పాలని చెప్పి ఈ పిఎంసి ఛానల్ ముందుకు వచ్చాను. అలాగే పిఎంసి ఛానల్ నిర్వర్తిస్తున్నటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా మా నమస్కారాలు. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా మా నమస్కారాలు. నా పేరు కె భువనేశ్వరాచారి, శర్మ కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్, సన్షైన్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్. స్కూల్ మా మిస్సెస్ రన్ చేస్తారు, రమా ఆచార్య. మొట్టమొదటిసారి 2004లో పత్రిజీని ఒంగోలుకు పరిచయం చేసేటువంటి అదృష్టం మాకు దక్కింది. అక్కడి నుంచి కొద్దిగా మేము ధ్యానాన్ని గురించి తెలుసుకుంటూ వచ్చాము. అయితే పత్రిజీని గురించి మాకు ముందు తెలియజేయడానికి మా అక్కగారు తిరుమలదేవి గారు ఆదో నుంచి వచ్చి మాకు ఈ ధ్యాన విత్తనాన్ని అందించి ఆ విత్తనాన్ని ఇక్కడ నాటి వాళ్ళు వెళ్ళారు. తర్వాత మేము పత్రిజీ గారిని పిలవటము, ఈ కార్యక్రమాలు స్టార్ట్ కావటం ఇక్కడ ఒంగోలులో జరిగింది. అయితే ఈ పత్రిజీ మనకు ఈ ఆత్మవిజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఒకే ఒక వాక్యంలో మనకు చెప్పారు. అహింస ప్లస్ ధ్యానము ఈజ్ ఈక్వల్ టు సత్యము ఈజ్ ఈక్వల్ టు దైవం. ఇది ఆత్మజ్ఞానం యొక్క సారాంశం. ఇది ఈనాడు ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి వాడికి కూడా తెలుసు. ఇక్కడ పత్రిజీ మనకు 4 విషయాల గురించి చెప్పారు, 4 యోగాల గురించి. 1 ధ్యానయోగము, 2 జ్ఞానయోగము, 3 కర్మయోగము, 4 భక్తి యోగం. అయితే మేము టీచింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి మాకు రీడింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉంటుందండి సాధారణంగా. అందువల్ల ఏంటంటే నేను ధ్యానం కొంచెం తక్కువ చేస్తాను. ఒక రోజు 2 గంటలు, పొద్దున మార్నింగ్ 5 to 6, తర్వాత మధ్యాహ్నం 12 to 1. ప్రతిసారి ప్రోగ్రామ్స్ నైట్ ఏదైనా ఉన్నప్పుడు దాని ప్రకారం కూడా నైట్ ఒక్కోసారి 9 to 11 అట్లా కూడా చేస్తూ ఉంటాం. ప్రస్తుతం ఈ కరోనా టైంలో అయితే బుక్స్ నేను రోజు 4 to 8 hours చదువుతూ ఉంటాను. చదివి కొన్ని స్టాండర్డ్ బుక్స్ యొక్క నోట్స్ కూడా నేను రాస్తూ ఉంటాను. అయితే ఇక్కడ ధ్యాన అనుభవాలకంటే మన ఈ జ్ఞానయోగం అనేటువంటిది, ఈ నాలెడ్జ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందో, నేను చదివినటువంటి ఈ జ్ఞానాన్ని, నాలెడ్జ్ని ఎదుటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడిందో ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్తో నేను చెప్తాను. మీకు తెలుసు, ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, నాలెడ్జ్ ఈజ్ ఎన్ యాంటీడోట్ టు ఫియర్. భయానికి విరుగుడు నాలెడ్జ్, ఏది విజ్ఞానం. అయితే ఈ ప్రతి మనిషి కూడా, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ రిచ్ పీపుల్ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది లేకపోవటం వల్ల, వాళ్ళే కాదు ప్రతి మనిషికి కూడా జీవితం ఎప్పుడు కూడా టెన్షను, యాంగ్జైటీ, తీవ్రమైన ఒత్తిడితో జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకంతా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఈ జీవితం అంతా కూడా అన్కాన్షియస్, ఎరుకు లేకుండా జీవించడం వల్లనే ఈ సమస్య వస్తుంది. అయితే కాలక్రమేణా మనము ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నప్పుడు ధ్యానంతో పాటు, అంటే ఇక్కడ మళ్ళీ ఒక విషయం ఏంటంటే ధ్యానయోగము, జ్ఞానయోగము 2 కూడా జోడి గుర్రాలు లాంటివి. 2 కూడా సైమల్టేనియస్గా ఈక్వల్గా పోవాలండి. సాధనతో పాటు ఈ జ్ఞానం అనేటువంటిది కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో ఇంకొక ప్రవర్బ్ ఉంది, స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ క్రిపుల్డ్. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఈజ్ క్రిపుల్డ్. అంటే ఆధ్యాత్మికత లేనటువంటి సైన్స్ క్రిపుల్, ఒక అవిటితనంతో సమానం అన్నమాట. ఆ విధంగానే సైన్స్ స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్. ఈ సైంటిఫిక్ ఎలిమెంట్ లేకుండా చెప్పేటువంటి స్పిరిచువాలిటీ బ్లైండ్ అనమాట, గుడ్డిగా పోవాల్సి వస్తుంది అనమాట. ఈ 2 కూడా చాలా చాలా ముఖ్యం అనమాట. అందువల్ల సైన్స్, స్పిరిచువాలిటీ అనేటువంటి 2 కూడా ఇప్పుడు కూడా కలిసి వెళ్ళాలి. ఇకపోతే ఈ జ్ఞానయోగంలో
ఈ చదివినటువంటి పత్రిజీ ప్రతి విషయము ధ్యానం చేపించేటప్పుడు ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు మనకు ఆ విషయానికి సంబంధించినటువంటి పుస్తకము ఎక్కడ ఏ బుక్లో ఉంటుందని చెప్పి ఆ బుక్ యొక్క రెఫరెన్స్ కూడా చెప్తారు. అద్భుతమైనటువంటి పుస్తకాలు మన వ్యవస్థలో ఉన్నాయండి సార్ చెప్పినటువంటివి. అవి వాటిల్లో ముఖ్యమైనటువంటి పుస్తకాలు చాలా వరకు నేను చదివాను. ఉదాహరణకు ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అని, తర్వాత బయాలజీ ఆఫ్ బిలీఫ్ బ్రూస్ లిప్టన్ అని చెప్పి, తర్వాత ఈ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు రాసినటువంటి ఇన్నర్ ఇంజనీరింగ్ అని, ఇట్లా చాలా చాలా ఒక యుగ ఆత్మకథ, తర్వాత ఆత్మాయణము, ఇవన్నీ కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. అంటే అన్లిమిటెడ్ అన్నమాట. ఈ బుక్ చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా మనము చెప్పచ్చు. అయితే ఇక్కడ ఈ నాలెడ్జ్ ఎక్వైర్ చేయటం వల్ల ఏంటి మనకు ఉపయోగం అంటే, నా పర్సనల్గా వచ్చేటప్పటికి నాకు ఈ ధ్యానంలోకి రాకముందు ఫియర్ కాంప్లెక్స్ ఎక్కువ, యాంగ్జైటీ, టెన్షన్ ఎంత కూడా ఎక్కువ ఉండేది. ఈ కాలక్రమేణా వల్ల నాలెడ్జ్ ఎక్వైర్ చేసే కొంది ఈ దాపు 80% నాకు ఫియరు, యాంగ్జైటీ, టెన్షన్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఒక బుక్ చదువుతున్నప్పుడు దాంట్లో ఒక సద్గురు జగ్గి వాసుదేవ్ ఒక విషయం చెప్పాడు. పెయిన్ అండ్ సఫరింగ్. పెయిన్ అంటే నొప్పి, సఫరింగ్ అంటే బాధ. ఆయన ఒకసారి మోటార్ సైకిల్ మీద పోతూ కింద పడి మోకాల కింద ఉండేటువంటి కాఫ్ మజిల్ అంతా కూడా చిరిగిపోతుంది. ఆయన దగ్గరలో ఉండేటువంటి నియరెస్ట్ హాస్పిటల్లో పోతే ఆ డాక్టర్ చూసి భయపడి, సార్ ఇది స్వామీజీ చాలా దెబ్బతిన్నది, ఈ దాదాపు చాలా సూచర్స్ పడతాయి, ఇది ఇక్కడ ఎనస్థీషియా మత్తుమంది ఇవ్వడానికి ఇక్కడ మాకు ఫెసిలిటీస్ లేవు, మీరు దగ్గరలో ఉండేటువంటి మైసూర్కి వెళ్ళండి, అక్కడ ఎనస్థీషియా ఇచ్చి కానీ అక్కడ సూచర్స్ చేయడానికి వెళ్ళేదని చెప్పారు మా డాక్టర్. అంటే వాళ్ళు మామూలుగా చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ అనమాట. అప్పుడు ఈ జగ్గి వాసుదేవ్ గారు చెప్పారు, నాకు అర్జెంటుగా ఇది తెల్లవారుజామున జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి. మార్నింగ్ 10 o'clock నాకు ప్రోగ్రామ్ ఉంది, పర్వాలేదు, మొత్తం మంది ఇవ్వకపోయినా కూడా మీరు సూచర్స్ చేయని చెప్పి అంటే, కాదు విధి లేని పరిస్థితుల్లో డాక్టరు ఆ కాలికి సూచర్స్ చేస్తాడు. 53 కుట్లు పడ్డాయండి. ఏది మీరు ఆలోచించండి, ఈ మత్తు మందు లేకుండా 53 కుట్లేయటం అనేటువంటిది చాలా అసాధారణమైనటువంటి విషయం. ఆ కుట్లేస్తున్న సేపు దాపు 1 గంట 20 నిమిషాలు పట్టింది. డాక్టరు ఫేస్ నిండా కూడా చెమటలు పట్టిపోయినాయి. ఈయన ఆ గంట సేపు కూడా డాక్టర్తో చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఈ కుట్లేసిన తర్వాత డాక్టర్ని అడుగుతాడు, సార్ చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంత మీకు అసలు నొప్పి లేదా, ఏంటి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారంటే, నొప్పి ఉంది నాకు సఫరింగ్ లేదు, బాధ లేదని చెప్పాడు. అంటే పెయిన్ అండ్ సఫరింగ్ ఏంటి సార్ తేడా అంటే, పెయిన్ అనేటువంటిదేమో, నొప్పి అనేటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది, బాధ సఫరింగ్ అనేటువంటిది మైండ్కి సంబంధించి అని చెప్పాడు అనమాట. అది ఆ బుక్ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ బుక్ చదవడం జరిగింది. అప్పుడు మా పాప ప్రెగ్నెంట్, ఇంకా 1 monthలో డెలివరీ టైం ఉంది. ఆమెకేంటంటే డెలివరీ టైంలో ఒక 2 months నుంచి డెలివరీకి ముందు ఈ షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇప్పుడు తనకేం చేస్తారంటే, మామూలుగా ఒక 10 to 15 days ముందే ఈ ఇంజెక్షన్స్ ఇచ్చి నొప్పులు ఇండ్యూస్ చేసి డెలివరీ చేస్తారనమాట. అప్పుడు ఆర్టిఫిషియల్గా నొప్పులు ఇండ్యూస్ చేసినప్పుడు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయన్నమాట. అటువంటి పరిస్థితుల్లో తట్టుకోలేకపోతే సిజేరియన్ ఆపరేషన్ తప్పదనమాట. 2 ఆప్షన్స్, నొప్పులు భరించటము లేక సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవటం. ఈ విషయం మా అమ్మాయికి దాపు 1 month ట్రైనింగ్ ఇచ్చానండి. ట్రైనింగ్ ఇచ్చి తను కూడా మెడిటేషన్లో కూర్చోబెట్టి రెగ్యులర్గా అంటే మందు వాడుతూ ఇన్సులిన్, ఎందుకంటే డెలివరీ టైం కాబట్టి అన్ని ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు డాక్టర్స్. మెడిటేషన్ చేస్తూ జాగ్రత్తగా షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసుకుంటూ అనుకున్న టైంకి ఒక 10 days ముందు డెలివరీకి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు. హాస్పిటల్లో చేరిన తర్వాత దానికి నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. నేను ఏం చెప్పానంటే, అమ్మ నీకు ఇట్లా నొప్పులు స్టార్ట్ అయినప్పుడు సివియర్ పెయిన్స్, నాకు నొప్పులు ఉన్నాయి కానీ బాధ లేదు అనేటువంటి సైకాలజీ డెవలప్ చేసుకోమని చెప్పా. అది తను 1 month ప్రాక్టీస్ చేసి ఎగ్జాక్ట్లీ మేము అనుకున్నట్లే తనకు నొప్పులు స్టార్ట్ అయ్యి తీవ్రం అయిపోయినాయి. నేను భరించలేదంటే డాక్టర్స్ చెప్పారు, నువ్వు భరించలేకపోతే నీకు సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ నువ్వు 2-3 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే మా అమ్మాయి భయపడి ధైర్యంగా
ఈ థాట్ ప్రాసెస్‌ను మార్చుకొని నాకు నొప్పి లేదు అనుకోవటం మొదలుపెట్టేటప్పటికి తనకు తెలియకుండానే దాదాపు 1 డే డెలివరీ అయితుంది అనుకున్నటువంటిది 2½ అవర్స్‌లో డెలివరీ అయిపోయిందండి. అది చాలా సర్ప్రైజింగ్‌గా కేవలము ఆ నాలెడ్జ్ అనేటువంటిది తనకు అక్కడ ఫీల్డ్‌లో నాలెడ్జ్ యొక్క అప్లికేషన్ అక్కడ ఉపయోగపడి డెలివరీ చాలా ఈజీగా అయిపోయిందండి సిజేరియన్ ఆపరేషన్ లేకుండా. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే నాలెడ్జ్ ఇన్ వాట్ వే ఇట్ ఈజ్ యూజ్‌ఫుల్ అనేటువంటి దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంక పోతే ఇటువంటివి చాలా ఉన్నాయి. తర్వాత అనదర్ థింగ్ ఏంటి, మాకు 2007లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా అబ్బాయి ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత కార్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఆ షాకు అది మీకు మనము చెప్పనలివి కాదు. దాదాపు 3 మంత్స్ పట్టింది మేము ఆ షాక్ నుంచి కోలుకునేటప్పటికి. ఆ టైంలో ఒక ఫ్రెండ్ మన మెడిటేటరు ఆత్మాయణము ఏ సోల్స్ జర్నీ అని చెప్పి తెలుగులో ఆత్మాయణం ఆ బుక్ ఒకటి చదవమని చెప్పాడు. ఆ బుక్ చదివిన తర్వాత మాకు నియర్లీ 70-80% టెన్షన్ తగ్గిందండి. అంటే ఈ బుక్ చదవటం మనకేం తెలుస్తుంటే రియాలిటీలో అసలు ఈ డెత్ గురించి ఏంటి మనకి అవగాహన అని ఫస్ట్ ఆ బుక్ చదవటం వల్ల నాకు స్టార్ట్ అయింది. తర్వాత ఒక యోగి ఆత్మకథ ఇవన్నీ చదివిన తర్వాత ఓహో! డెత్ అనేటువంటిది కేవలం మన శరీరానికే, ఆత్మకు కాదు. సో, డెత్ అనేటువంటిది లైఫ్‌లో ఒక స్టేజ్ మాత్రమే, ఒక ఫేస్ మాత్రమే. తర్వాత కూడా లైఫ్ ఉంది అనేటువంటిది రియలైజ్ అయినప్పుడు, రియాలిటీలోకి వచ్చినప్పుడు ఆ టెన్షన్ అనేటువంటిది మాకు తగ్గిందనమాట. ఇట్లా నేను చదివినటువంటి పుస్తకాలన్నీ కూడా మరణాంతర జీవితము, లైఫ్ ఆఫ్టర్ డెత్ బుక్స్ అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఈ పిరమిడ్ వ్యవస్థలో చాలా పుస్తకాలు చదివేటప్పటికి ఆ డెత్ గురించి నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవగాహన ఏర్పడింది. ఓహో! డెత్ అనేటువంటిది శరీరానికే, ఏమీ లేదు ఈ డెత్తు. అయితే దీంతో పాటు మనం యాజ్ లాంగ్ యాజ్ వీ ఎగ్జిస్ట్ మనం ఉన్నంత వరకు కూడా మన శరీరాన్ని మనము ఫుల్ కండిషన్‌తో హెల్తీగా, రోబస్ట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచుకోవాలి బై మెయింటైనింగ్ ఏ డీసెంట్ లైఫ్ స్టైల్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రతిసారి చెప్పినటువంటి ఆహార ధర్మాలు పాటిస్తే మనకు 99% మనకు ఎటువంటి జబ్బులనేటువంటిది, డిసీజ్ అనేటువంటివి రావు. తర్వాత ఈ ఈ ధ్యాన స్థితి పెంచుకోవటం వలన, ఈ సాధన వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో, ఈ డిసీజ్ అనేటువంటిది ఔట్ ఆఫ్ క్వెషన్. సో, ఆ విధంగా ఈ ఆహ్, ఈ ఇయన్నీ కూడా మనం తెలుసుకోవటం వల్ల ఈ బుక్స్ చదువుతూ ఈ మరణాంతర జీవితానికి సంబంధించిన పుస్తకాలు, తర్వాత సోల్ అంటే ఏంటి, తర్వాత అంటే ఆత్మ అంటే ఏంటి, తర్వాత పైన ఎథరిక్ బాడీ అంటే ఏంటి, బ్లిస్ బాడీ, ఈ ఆనందమయ కోసం అంటే ఏంటి, ఇవన్నీ తెలిసే కొద్దీ ఈ డెత్ అనేటువంటిది ఇట్స్ ఓన్లీ ఒక టెంపరరీ స్లీప్, మరి నిద్ర లాంటిదనమాట. కాకపోతే నిద్ర అనేటువంటిదేమో టెంపరరీ, ఈ డెత్ అనేటువంటిది పర్మనెంట్ అనమాట. ఈ స్థితిని అనుభవించే వాళ్లకు అంటే ముఖ్యంగా మెడిటేటివ్ పవర్ బాగా ఉండే బ్రతికున్నప్పుడే ఈ ఎన్లైటైన్మెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలోంచి ఆత్మ బయటికి పోతుంది. పోయినప్పుడు మన బాడీ సపరేట్ అయిపోతుంది. వాళ్ళు చూసుకుంటారు మన బాడీని. డెత్‌లో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్ వస్తది. వాళ్ళకు డెత్ అనేటువంటి ఫియర్ కాంప్లెక్స్ ఉండదు. అందువల్ల మనల్ని కూడా ప్రతిసారి ఇప్పుడు కూడా సాధన అని చెప్తుంటారు. అది నిజంగా అది ఆ ఎన్లైటన్మెంటు మనం బ్రతికున్నప్పుడే గిన సాధించుకోగలిగితే ఈ అద్భుతమైనటువంటి ఈ శక్తి వల్ల మనకు ఆ డెత్ అనేటువంటి ఫియర్ కాంప్లెక్స్ పోతుంది. ఆర్ అట్‌లీస్ట్ మనము ఈ మన సజ్జన సాంగత్యంలో మన పెద్దలు చెప్పేటువంటి ఈ జ్ఞానాన్ని కూడా మనము తెలుసుకున్నా కూడా మనకి ఫియర్ కాంప్లెక్స్ అనేటువంటిది, కొంత అవేర్‌నెస్ అనేటువంటిది ఏర్పడి ఫియర్ కాంప్లెక్స్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇటువంటి సమయంలో ఏం జరిగిందంటే మాకు మన ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర మాకు పొలం ఉన్నది. ఆ పొలానికి మేము ఒక చదువురాని అబ్బాయిని కాపలా పెట్టాం, రాజశేఖర్ అని చెప్పి. ఆ అబ్బాయికి చిన్నప్పుడు పోలియో వచ్చి నడుము దగ్గర నుంచి కాళ్ళు పనిచేయవు. ఆ అబ్బాయికి మనం ఈ చెప్పేటువంటి మాటలు పోయినప్పుడల్లా నెలకోసారి పోతుంటాను నేను మా పొలానికి. ఆ అబ్బాయికి ఈ ఈ ధ్యానాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తుంటా రోజు. కానీ ఆ అబ్బాయికి ఇవన్నీ కూడా ఎక్కలేదన్నమాట. ఎందుకంటే కంప్లీట్‌గా వాళ్ళు భౌతికమైనటువంటి జీవితంలో ఉండేటువంటి కుర్రోడు కాబట్టి 5 తరగతి వరకు చదువుకున్నాడు. ఆ అబ్బాయికి ఎటువంటి చదువు లేదు. అయినా కూడా నేను పోయినప్పుడు అక్కడ 3-4 అవర్స్ ఉంటాం కాబట్టి ఇదంతా అందిస్తుంటాను. అయితే ఒకసారి ఒక 1 ఇయర్ అయిన తర్వాత ఆ అబ్బాయిని ఒక క్వెషన్ వేశా. రాజశేఖర్, మా అందరికి కాళ్ళున్నాయి, మేమంతా నడుస్తున్నాము, నీకు కాళ్ళు లేవు ఎందుకని అని ఒక క్వెషన్ వేసినప్పుడు ఆ అబ్బాయి ఆలోచనలో పడ్డాడు.
అప్పుడు నేనేం చెప్పానంటే, "నువ్వు కాళ్ళు లేవు, ఇంక నువ్వు మాలాగా తిరగలేవు కాబట్టి ఎప్పుడు కూడా 3 చక్రాల సైకిల్‌లోనే కూర్చుంటావు కాబట్టి, నువ్వు ఒక రాత్రంతా కొన్నాళ్ళు ధ్యానమంతా కళ్ళు మూసుకొని కూర్చో నువ్వు ఊరికే. అప్పుడు నీకే దానికి ఆ ధ్యానంలో నీకు సమాధానం దొరుకుతుందని" చెప్పా. అది అతను ఏం చేశాడంటే, ఆ విధంగా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అప్పుడు ధ్యానాన్ని గురించి అవగాహన ఏర్పడింది. అదే టైంలో ఈ తిప్పాయపాలెం దగ్గర దగ్గర ఇంకొక దగ్గరలో ఉన్నటువంటి టౌన్ ఖమ్మంలో మన తటవర్తి రాఘవరావు సార్ గారి క్లాస్ జరిగింది. 3 డేస్ క్లాస్. ఆ క్లాస్‌కు ఆ అబ్బాయిని పంపించాను. పంపించి తటవర్తి రాఘవరావు సార్ యొక్క పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు, మీకు తెలుసు ధ్యానం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి అని ఈ పుస్తకాలన్నీ కొనిచ్చిన తర్వాత ఆ అబ్బాయి మొత్తం చదివి ఆ చుట్టుపక్కల పల్లెటూరు, ఆ కొండల్లో ప్రతి ఊళ్ళో తిరుగుతూ ధ్యాన ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. నేనే ఆశ్చర్యపోయాను. ఏది, ఒక చదువురానటువంటి వ్యక్తి ఈ ఇంత లెవెల్‌కు ఎట్లా ఎదిగాడని చెప్పి ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు అతనికి చదువు అన్నప్పుడు అందరూ కూడా ఒరేయ్ కుంటోడా అని తిట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇతను ధ్యాన ప్రచారం మొదలుపెట్టి చెప్తున్నాడో, ప్రతి వాళ్ళు కూడా పలకరించి సార్ సార్ అని అనటం మొదలుపెట్టారనమాట. తర్వాత హై స్కూల్స్‌కి పోయి, ఎలిమెంటరీ స్కూల్స్‌కి పోయి కూడా చెప్పేస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. చదువురాని అబ్బాయి ఈ లెవెల్‌కు, ఈ ఆత్మస్థితి లెవెల్‌కి ఎదిగాడని చెప్పి. అటువంటి సమయంలో దురదృష్టవశాత్తు వాళ్ళ ఫాదర్ 60 సంవత్సరాలు అనుకోకుండా ఆయనకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి సడన్‌గా చనిపోయాడాయన. చనిపోయేటప్పటికి ఆ అబ్బాయి విపరీతంగా ఏడుస్తూ ఇంక చూసుకునేది వాళ్ళ ఇంట్లో అబ్బాయిని, వాళ్ళ మదరు, వాళ్ళ వాళ్ళ ఫాదరే అనమాట. నా పరిస్థితి ఏంటి సార్, నాకేం అర్థం కావట్లేదంటే నేను చెప్పా, లేదు మీ ఫాదర్ చనిపోలేదు, శరీరం పోయింది, ఆత్మ ఉన్నది. నువ్వు మంచి ధ్యాన స్థితిలో ఉన్నావు, నువ్వు తెలుసుకో శేఖర్. ఈ డెత్ అనేటువంటిది లేదు అసలు మనిషికి. అది ఒక ఫేజ్, ఒక స్టేజ్ జీవితంలో ఒక దశ. తర్వాత ఈ మనము ఈ భౌతిక జీవితాన్ని దాటిన తర్వాత ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలో మీ ఫాదర్ ఉంటాడు. అంటే లైఫ్ బియాండ్ ఫిజికాలిటీ అనమాట. అంటే అదర్ డైమెన్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక లోకంలో మీ ఫాదర్ ఉంటాడు, నువ్వు తెలుసుకో అంటే నమ్మలే మొట్టమొదట. లేదు, నువ్వు ధ్యాన స్థితికి ఇప్పుడు మంచి ధ్యాన స్థితిలో ఉన్నావు కదా, నువ్వు ధ్యానం చెయ్యి. ఏకాగ్రత మెయింటైన్ చెయ్యి. థాట్‌లెస్ స్టేజ్‌కి వెళ్ళిపో, నీకు తెలియకపోతే నన్ను అడుగని చెప్పేటప్పటికి ఆ అబ్బాయి ఆ పట్టుదలగా కొన్నాళ్ళు అద్భుతమైనటువంటి రాత్రి భోంచేసి 9 గంటలకు ధ్యానం మొదలుపెడితే మార్నింగ్ 6:00 లేసేవాళ్ళం. ఇట్లా ఒక 1 మంత్, 2 మంత్స్ చేయగానే వాళ్ళ ఫాదర్ ఆత్మ తనకు ఈ ధ్యానంలోకి వచ్చి తెల్ల డ్రెస్ వేస్తాడని పంచకట్టుడు. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు కదా, "ఏరా అబ్బాయి బాగున్నావా, ఎట్లున్నావురా నాన్న, మీ అమ్మ ఎట్లా ఉంది" అని చెప్పి పలకరిస్తాడు. పలకరించినప్పటికి ఆ అబ్బాయి బిత్తరపోయి, "అమ్మ నిజమే, ధ్యానంలో ఇంత పవర్ ఉంది" అని చెప్పి అతను సంతోషపడి అప్పటి నుంచి అతను ఇంకా మంచి ధ్యానిగా మారిపోయి చివరకు ఊళ్ళో చర్చిలో కూడా వాళ్ళతో పాస్టర్‌కి చెప్పి ధ్యానం చేయటం మొదలుపెట్టాడనమాట. అంటే ఇవన్నీ చూస్తే ఏందంటే ఏంటి, నిజంగా అబ్బాయిలో పట్టుదల పెరిగిపోయి ఆ నిజమైనటువంటి ధ్యాన స్థితికి వచ్చాడు కాబట్టి అతను ఆ ధ్యానానుభవాన్ని నిజంగా చనిపోయినటువంటి వాళ్ళ నాన్నగారిని ధ్యానంలో చూస్తూ మాట్లాడడం ఇదంతా కూడా జరుగుతుందనమాట. ఇ ఇవన్నీ కూడా చెప్తూ నేను కొంతకాలం నమ్మలేకపోయాను. కానీ అతను చెప్పినటువంటి కొన్ని ఆధారం వల్ల నేను కూడా నమ్మాననమాట. అంటే డెత్ అనేటువంటిది చూసారా, ఈ చివరకు ఈ నాలెడ్జ్ వల్లే కేవలము మనం తెలుసుకోవటం వల్ల, దాని గురించి మనకు పూర్తి వివరాలు మనకు తెలియటం వల్ల అట్‌లీస్ట్ మనకు కొంత ఫియర్ కాంప్లెక్స్, టెన్షన్ తగ్గి మనం సాధన అనేటువంటిది కూడా పెంచుకోవడానికి బాగా వీలుంటుందన్నమాట. అట్లా ఈ ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఈ ధ్యాన యోగంలో, అంటే సాధనతో పాటు ధ్యాన యోగం అనమాట అండి. అంటే ఈ ధ్యాన యోగంలో ఈ సాధన చేయటం వల్ల ఆ వచ్చిన అనుభవాలు నీ వరకే పరిమితం. కానీ పక్క వాళ్లకు ఆ నాలెడ్జ్ నువ్వు చెప్పాలా, చెప్పకుండా నువ్వు మనసులో పెట్టుకున్నావు అనుకో, దానివల్ల ఉపయోగం లేదు. అదే నాలెడ్జ్ కూడా ఎన్నో విషయాలు చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్తుండాలి. అట్లా నేను చాలామందికి ఈ ఇంట్లో ఎవరన్నా చనిపోయినా చేసిన పెద్దవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా తీవ్రమైన మానసిక ఆందోళనకు లోనవుతూ ఉంటారు. ఏంటిదని చెప్పినా వాళ్ళని కూర్చోబెట్టి తర్వాత చెప్పేవాడిని. మరి మనిషి డెత్ అన్న తర్వాత మనిషికి సాధారణం. ఇది ఎవరు తప్పించుకోలేరు. కాకపోతే పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు కొంతకాలం, కొన్ని సంవత్సరాలు సరైనటువంటి జీవన విధానం ఉంటే. కాబట్టి శరీరం ఉంటుంది, శరీరం పోతుంది కానీ తర్వాత హయ్యర్ డైమెన్షన్‌లో మిగతా లోకాల్లో వాళ్ళు ఎక్కడో ఉంటారు. అది మనం తెలుసుకోవాలంటే సాధన పెంచుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళలో కూడా కొంత మార్పొచ్చి ఆ ఫియర్ కాంప్లెక్స్, ఆ టెన్షన్ పోయి వాళ్ళు కూడా మామూలు జీవితాన్ని గడపటం మొదలుపెట్టారనమాట.
ఆ తర్వాత అంతేకాదు ఈ ఆత్మాయనం అనేటువంటి పుస్తకం దాదాపు నేను ఒక 15 మంది 20 మందితో కొనిచుంటామండి. అట్లనే ఈ పరమహంస యోగానంద రాసినటువంటి ఒక యోగి ఆత్మకథ ఒకటి, తర్వాత మానవుడు నిత్యాన్వేషణ రియల్లీ ఇట్స్ చాలా బ్యూటిఫుల్ బుక్ అనమాట. ఆ బుక్ ఒకటి కంప్లీట్గా ఈయన చదివితే మనకి ఆత్మజ్ఞానం కంప్లీట్గా ఏ టు జెడ్ పూర్తిగా మనకు తెలుస్తుంది. అట్లనే ఈయన సద్గురు జగ్గి వాసుదేవ్ రాసినటువంటి ఇన్నర్ ఇంజనీరింగ్ కూడా చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అనమాట. ఈ పుస్తకం దాదాపు నేను 150-200 మందితో ఈ బుక్ కొనిచ్చానండి. అందువల్ల ప్రతిసారి కూడా ఎవరు ఏ గురువు రాసినా కూడా బుక్స్ చదవండి చదవండి అని చెప్పి అంటారు అనమాట. అంటే ఈ స్పిరిచువాలిటీలో సైంటిఫిక్ ఎలిమెంట్ అనేటువంటిది కలిసి ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు మనం మాట్లాడే దాంట్లో శాస్త్రీయత ఉంటుంది అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే ఏంటంటే ఒక్కోసారి మనము బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ రెండు కూడా కంబైన్ చేసి ఒక పక్క నాలెడ్జి, ఒక పక్క సాధన, ఈ రెండు కూడా చాలా అవసరం అనమాట. ఈ విధంగా నేను చదివేటువంటి పుస్తకాలను కూడా ఎక్కువగా డెత్తే అనమాట. తర్వాత ఈ మధ్యకాలంలో బుక్ రిలీజ్ అయింది డెత్ పైన. అంటే చాలా ఉన్నాయి పుస్తకాలు. ఒకటి ఈ మధ్య ఈ సద్గురు రాసినటువంటి ద డెత్ అనే బుక్ అనమాట. అది కూడా నేను చదివాను దాంట్లో. అవన్నీ చదువుతుంటే ఏంటంటే ముఖ్యంగా మనకు ఆ ఫియర్ కాంప్లెక్స్ అనేది పోయి ఈ డెత్ అనేటువంటిది ఒక సహజమైనటువంటిది అని చెప్పి మనకు తెలుస్తుంది. దానికి తోడేందంటే మనము ఈ ధ్యాన సాధన పెంచుకున్నప్పుడు రియాలిటీలో మనకు ఈ అదర్ డైమెన్షన్స్‌లో వేరే లోకాల్లో ఏముంది, మనం ఎక్కడికి పోతాం అనేటువంటిది కూడా మనకు అవగాహన వచ్చినప్పుడు మనకు ఈ డెత్ అనేటువంటిది అంత పెయిన్‌ఫుల్‌గా ఉండదు. ఆ ఫియర్ కాంప్లెక్స్ పోతది. ఇప్పుడు డెత్ అనేటువంటి మామూట ఒక భౌతికంలో ఉండేటువంటి మనిషి మనం చెప్తే వాడికి ఆ మాటే చాలా భయపడిపోతాడనమాట. షేక్ అయిపోతాడు ఆ బుక్కు చదవడానికి కూడా అనమాట. దానికేంటంటే వాళ్ళకు దట్ ఈస్ మెయిన్‌లీ డ్యూ టు ఇగ్నోరెన్స్ అండ్ అన్ అన్‌అవేర్‌నెస్. ఏది అజ్ఞానము, తర్వాత ఎరుక లేకపోవటం వలన వాళ్ళకి ఆ ఫియర్ కాంప్లెక్స్ ఏర్పడుతుందనమాట. అంటే డెత్ అనేటువంటిది కూడా చాలా ఫియర్ కాంప్లెక్స్ అని వాళ్ళకి అది చాలా అది భయంకరమైనటువంటి పెయిన్‌ఫుల్ అని చెప్పి అనుకుంటారు. వాస్తవానికి ఏంటి, డెత్ అనేది ఇట్స్ నాట్ పెయిన్‌ఫుల్. చాలా దట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ లైఫ్ అనమాట. అంటే మన ఉన్నటువంటి దుఃఖాల నుంచి, కష్టాల నుంచి, ఈ జబ్బుల నుంచి బయటపడేసేటువంటిది ఫైనల్ స్టేజ్ డెత్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ లైక్ స్లీప్. అయితే స్లీప్ అనేటువంటిది టెంపరరీ, డెత్ అనేటువంటిది పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ అంటే ఫిజికల్ బాడీ పోతుంది కానీ మిగతాది ఆత్మ అంతా ఉంటుంది కదా, అది ఇక్కడ కాకపోతే ఇంకొక అదర్ డైమెన్షన్‌లో ఉంటుంది, ఇంకొక లోకంలో ఉంటుందన్నమాట. అది ఆ ఫియర్ కాంప్లెక్స్ మనకు పోవాలంటే ఏం చేయాలంటే ఒకటి ఇటువంటి నాలెడ్జ్ ఎక్వైర్ చేయటము, సాధన పెంచుకోవటము. తర్వాత ఆ ఫియర్ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే దట్ ఈస్ ప్యూర్లీ యువర్ ఇమాజినేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. టూ మచ్‌గా ఆలోచించి ఆ ఫియర్ కాంప్లెక్స్ అనేటువంటిది నీ ఫ్యాకల్టీస్, నీ మైండ్ యొక్క కంట్రోల్ లేకుండా పోతుందన్నమాట. ఎప్పుడైతే నీ ఫ్యాకల్టీస్ ముఖ్యంగా నీ మైండ్ నువ్వు కంట్రోల్‌లోకి వస్తుందో ఆ ఫియర్ కాంప్లెక్స్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాల్లో హౌ అవర్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ది స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటి దానికి నేను చెప్పినటువంటి 2 ఎగ్జాంపుల్స్, ఒకటి డెత్ గురించి, ఇంకోటి పెయిన్ అండ్ సఫరింగ్ అనమాట. ఇట్లా దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ పిరమిడ్ స్పిరిచువల్ బుక్స్. సో వాట్ ఐ రిక్వెస్ట్, మన ధ్యానంలో మేము చెప్పేది ఏంటంటే అలాంగ్ విత్ ధ్యాన సాధన ఈ రీడింగ్ అనేటువంటి హ్యాబిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ మంచి వాళ్ళు చెప్పే సజ్జన సాంగత్యంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సఫిషియెంట్గా అబండెన్స్గా మనం నాలెడ్జ్ని ఎక్వైర్ చేసి ఈ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రతిసారి మనకి ఎప్పటి నుంచో కూడా శాకాహారము, మాంసాహారం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ శాకాహారం అనేటువంటిది ఇప్పటి నుంచి వచ్చేది కాదు. మొట్టమొదటి సృష్టి ఉన్నప్పటి నుంచి కూడా శాకాహారం, మాంసాహారం అనేటువంటి రకాలు. ఇప్పుడు ఈ కొన్ని జీవరాశులకేమో మాంసాహారులు, ఫర్ ఎగ్జాంపుల్ పులి, సింహము, తర్వాత తోడేలు, ఇవన్నీ కూడా వీటికి ప్రకృతే అంటే భగవంతుడు ఆ శరీరం యొక్క నిర్మాణం డిజైన్ కూడా వేరుగా ఉంటుంది. కూరలు, గోళ్ళు ఇవన్నీ కూడా అనమాట. ఆ డైజెస్ట్ సిస్టమ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. కానీ హ్యూమన్ బాడీకి వచ్చేటప్పటికి ఇది కంప్లీట్గా మన శాకాహారానికి నిర్మితమైనటువంటి శరీర నిర్మాణం అనమాట. కాబట్టి సో మన శరీర నిర్మాణము శాకాహారానికి సూట్ అయినటువంటిది. అయినా కూడా
ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించేది అన్ని జీవరాశుల్లోకెల్లా ఒక మానవుడే. ఎందుకంటే మానవుడు దాదాపు 90% ఆఫ్ ది పీపుల్ ఇన్ సొసైటీ దే ఆర్ అకస్టమ్డ్ టు నాన్ వెజిటేరియన్, మాంసానికి అలవాటు పడిపోయారు. అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్ దీంట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే రియల్గా మన ఈ ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా దాదాపు 99%, నో నాట్ 99%, 100% ఈ శాఖాహారులుగా మారిపోయారేమో చెప్పడానికి ఎంతో గర్వకారణంగా ఉన్నది. తర్వాత ఇంకోటి కాదు, ఇంకొకటి జబ్బుల విషయానికి వస్తే శాకాహారము భుజించేటువంటి వాళ్ళకు సాధారణంగా 90% జబ్బులు అనేటువంటివి రావు. నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే శాకాహారులకు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ లోపలికి పోయినప్పుడు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ జబ్బులు రావడానికి వీలుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, తర్వాత ఆల్జీమర్స్ డిసీజ్, పార్కిన్సన్ డిసీజ్. డిసీజ్ అంటే న్యూరలాజికల్ డిజార్డర్ అండి. ఈ న్యూరలాజికల్ డిజార్డర్ అనేటువంటిది అసలు అది పార్కిన్సన్ ఒకటి, ఆల్జీమర్ ఒకటి, చివరకు ఒక స్టేజ్కి వచ్చి మనిషి తానే మర్చిపోతుంది, ఎవరో తెలియదు అనమాట. ఈ డిసీజ్ అన్నీ కూడా కేవలము నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకి ఎక్కువ వస్తాయని చెప్పి డాక్టర్సు వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ డేటాలో కూడా చెప్పారనమాట. మా బ్రదర్ ఒక ఆయన కర్నూలులో చాలా పెద్ద డాక్టరు. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఆయనకు 50 years మెడికల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. ఈ పార్కిన్సన్ డిసీజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళంతా కూడా 90% నాన్ వెజిటేరియన్స్ అని చెప్పారనమాట. అంటే సర్టన్ ఫుడ్ హ్యాబిట్ వల్ల సర్టన్ డిసీజ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. అంతేకాకుండా ఈ హత్యలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి. ఇది మేము ఒకసారి బ్రహ్మకుమారి సమాజము ఈ మౌంట్ ఆబు పోయినప్పుడు ఒక రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టరు మాతో పాటు వచ్చాడు. ఆయన చెప్పుకుంటూ వచ్చాడు పోలీస్ అనుభవాలు. క్రిమినల్స్ ఎవరైతే హత్య చేశారో వాళ్ళంతా కూడా దాదాపు 100% నాన్ వెజిటేరియన్స్ అని చెప్పాడు. ఈ శాకాహారులు ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న నేరాలు చేస్తారేమో కానీ ఈ హత్య చేసినటువంటి సందర్భాలు శాకాహారులు ఎక్కడ లేవు అని చెప్పి ఆయన చెప్పాడనమాట. ఎక్కడన్నా 100 ఏదైనా ఒకటేరా ఉంటే ఏమో మనం చెప్పలేం కానీ ఆయన ఇచ్చినటువంటి డేటా వాళ్ళు ఏంటంటే సర్వీస్లో కొన్ని మర్డర్ కేసులు కొన్ని వందలు చూస్తుంటారు కదా, వాటిల్లో తెలియదు ఏంటంటే ఈ హత్య చేసే వాళ్ళంతా కూడా మోస్ట్లీ దాదాపు 100% నాన్ వెజిటేరియన్స్ అని చెప్పారు. కాబట్టి ఎటు చూసినా కూడా అహింసాపరం కూడా ఒక జీవిని చంపడం అనేటువంటిది పాపం అనేటువంటిది పక్కన పెడితే ఈ హెల్త్ పరంగా కూడా ఎటు చూసినా కూడా శాకాహారం అనేటువంటిది అన్డౌటెడ్లీ ఆరోగ్యపరంగా చాలా మంచిది. అన్ని రకాల వెజిటబుల్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తినేటువంటి వాళ్లకు 99.9% ఎటువంటి జబ్బులు రావు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్. దట్ ఈస్ వాట్ వీ ఫాలో ఇన్ అవర్ హౌస్ అనమాట. నేను ఎక్కడికి పోయినా కూడా ఏ ఊరు పోయినా కూడా, ఏ టౌన్ పోయినా కూడా కొత్త రకమైనటువంటి వెజిటబుల్ పట్టుకొచ్చి కొత్త రకమైనటువంటి ఫ్రూట్స్ కూడా అన్నీ తింటూ ఉంటాను అన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ ఉంటుందో న్యాచురల్లీ ఈ డిసీజ్ రావడానికి స్కోప్ అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఈ అవకాశాన్ని ఇచ్చేటటువంటి పిఎంసి ఛానల్ అథారిటీస్ అందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.